ఆ మధ్య రంగస్థలం సినిమాలో ఒక పాపులర్ సాంగ్ ఉంది. ఆ గట్టునుంటావా నాగన్నా, మరి ఈ గట్టుకొస్తావా అని. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాల పరిస్థితి కూడా అచ్చం అలాగనే ఉంది. నేతల జంపింగ్స్తో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. కొద్ది రోజుల క్రితం వరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగాయి. అయితే సడన్గా ఈ జంపింగ్స్కు బ్రేక్ పడింది. జంపింగ్ నేతలంతా కూడా ఫిరాయింపుల చట్టానికి భయపడుతున్నారట. అందుకే తమపై అనర్హత వేటు పడితే మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేదంటున్నారట. అందుకే ఎందుకు వచ్చిన రగడా, ఇప్పుడున్న పార్టీలో ఉంటే కనీసం ఎమ్మెల్యే పదవైనా ఉంటుందనే ఉద్దేశానికి వచ్చారట బీఆర్ఎస్ నేతలు. అందుకే సడన్గా వలసలు ఆగిపోయాయని ప్రచారం సాగుతోంది ఇప్పుడు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నెలల క్రితం నేతలు కాంగ్రెస్లోకి క్యూ కట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వలసలపై సీరియస్గా దృష్టి పెట్టారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగేలోగా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ప్రకటించారు. అయితే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం తమ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్లో చేరిపోయారు. ఆ తర్వాత అదే ఊపు కొనసాగుతుందని భావించారంతా. కానీ 10 మంది ఎమ్మెల్యేల చేరికల తర్వాత ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఈ విషయంలో కేసీఆర్ ఏమన్నా చక్రం తిప్పారా, లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారా అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు వచ్చిన వెంటనే ఢిల్లీ పర్యటనతో బిజీగా ఉండడంతో వలసల మీద ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే మళ్లీ వలసల ప్రక్రియ ఊపందుకుంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ విషయంలో కాస్త ధీమాగానే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ఇప్పుడు వీరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద కేసులు పెడితే వీరి ఎమ్మెల్యే పదవులు ఊడిపోతాయని గులాబీ నేతలు చెబుతున్నారు. ఇదే గనక జరిగితే మళ్లీ మరో 6 నెలల్లోగా జరిగే ఉప ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. తీరా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్లకు టికెట్ ఇస్తుందో లేక సొంత పార్టీ నేతలనే నిలబెడుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇలాంటి సందిగ్ధంలో ఉండడమే బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అంశంగా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా పార్టీ మారే ఎమ్మెల్యేలు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. మళ్లీ మరోసారి ఎన్నికల్లోకి వెళ్లాలంటే వీళ్లు భయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలై 8 నెలలు కూడా కాకుండానే పార్టీ మారిపోతే మళ్లీ ప్రజలు వీళ్లను ఎన్నుకుంటారా, లేక డిపాజిట్లు లేకుండా చేస్తారా అని సందేహిస్తున్నారు. మరోవైపు ఈ మధ్యనే కేటీఆర్ సైతం ఢిల్లీ వెళ్లొచ్చారు. తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలను సైతం హెచ్చరించారు. త్వరలోనే వారిపై ఫిరాయింపుల చట్టం కింద కేసు నమోదు చేస్తామని అనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డైలమాలో పడ్డారు. ఢిల్లీ నుంచి రాగానే రేవంత్ రెడ్డి మరోసారి చేరికలపై ఫోకస్ పెంచనున్నారని సమాచారం. ఎలాగైనా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేత కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల 2 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చిన కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో న్యాయ నిపుణులతో ఫిరాయింపుల చట్టం మీద ఎలా ముందుకు వెళ్లాలి, ఇప్పుడున్న వలస నేతలను ఎలా నియంత్రించాలి అనే విషయాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. తమ నేతలను బుజ్జగించి దారికి రాకపోతే బెదిరించి ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. వలసలను ఆపగలిగితే భవిష్యత్తులో పార్టీని తిరిగి బలోపేతం చేయడంపై దృష్టి పెడతారని భావిస్తున్నారు.